హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరిత్రి వండర్స్. ఈరోజు నేను చికెన్ కర్రీని ఈజీగా టేస్టీగా సూపర్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఉంటాయి. ఇంకా ఈ చికెన్ కర్రీ టేస్ట్కి వస్తే చాలా బాగుంటుందండి. రైస్, చపాతీ, పుల్కా దేనిలో అయినా సూపర్ టేస్ట్ ఉంటుందండి. థిక్ గ్రేవీతో ముక్క నోట్లో కరిగిపోతూ ఉంటుంది. దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో ముందుగా ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక 5 మిరియాలు, అలాగే ఒక 2 యాలకులను కూడా వేసుకోండి. ఈ మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని మూత పెట్టుకున్న ఒక 5 మినిట్స్ పాటు ఇలా వేయించుకోండి. ముక్క గట్టిపడకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు దీనికోసం మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 10 మిరియాలు, ఒక 6-7 లవంగాలు, ఒక 2 యాలకులు, జాపత్రి చిన్నది, అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక 3 ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటున్నా. అలాగే 3 టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకోండి. వీటన్నింటినీ ఫైన్ పేస్ట్లా చేసుకుని పక్కన ఉంచుకోండి. చూసారా, చికెన్లో వాటర్ అంతా ఇలా ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో మంచిగా వేయించుకోవాలి. చికెన్ అనేది చూసారా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా వేయించుకోండి. ఇలా ప్యాన్ నుంచి ఆయిల్ సపరేట్ అయితే మనకి మసాలాలు అనేవి మంచిగా వేగినట్టేనండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారా, ప్యాన్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ టైంలోనే మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కూర కారం వాడుతున్నా, 1.5 స్పూన్ యాడ్ చేశాను. అదే మీరు నార్మల్ చిల్లీ పౌడర్ వాడినట్లయితే 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ 1 గ్లాస్ 2 గ్లాసులు అని చెప్పడం కన్నా మొక్క మనకి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, పైన ఆయిల్ సెపరేట్ అవుతుంది. అంతేనండి, మనకి చికెన్ మంచిగా కుక్ అయిపోయినట్టే. ముందుగానే బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చికెన్ సాఫ్ట్గానే ఉంటుంది. ఈ టైంలోనే మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తినాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.